మరి అందరి తరపున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చేసుకోవాలి. మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. Now I request respected Vice Principal and Telugu lecturer of Sri వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలైనటువంటి డిఎస్పీ గారికి మరియు మన కళాశాల డైరెక్టర్ కరెస్పాండెంట్ అయినటువంటి చెట్ల సింధిక్ సార్ గారికి మనకు కాలేజీకి పంపడం అనేటువంటిది కూడా జరుగుతుంది కనుక వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి అంతేకాకుండా సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు అనేటటువంటి కలిగి ఉండడానికి ఏకాగ్రత అనేటటువంటి చాలా ఇష్టం. అప్పుడు కేవలం ఒక ఇద్దరి మధ్యనే ఏకాగ్రత అనేది జరిగింది. ఇప్పుడు మనకు లక్షల మందిలో పరీక్షలు అనేటటువంటి ఉండేంత విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఏకాగ్రత అనేటటువంటిది ఖచ్చితంగా పెంచుకోవాలి. రెండోది ఏంటి, ఖచ్చితంగా క్రమశిక్షణ. ముఖ్యంగా ఈ కళాశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా మాపై నమ్మకం ఉంచి అడ్మిషన్ పొందేందుకు మీకు మరియు మీ పేరెంట్లందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇంకా మీ జూనియర్స్ కానీ మీ సిస్టర్స్ మీ బ్రదర్స్ ఉంటే ఇంకా మంచి మంచి రిజల్ట్ చూపిస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. సార్తో మళ్ళీ మనం కలుస్తాం. ప్రత్యేకంగా మీరందరికీ ఒకటే విషయం ఏంటంటే మా కాలేజీలో చేసినందుకు ఇప్పటికీ మంచి 10/10 సెకండ్ ఇయర్ అని ఫైనల్ ఇయర్ అని 10/10 సాధించిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కూడా మా కాలేజీ నమ్మి మంచి టాపర్స్ వచ్చిండ్రు. వారికి కూడా స్పెషల్గా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ ఇంట్లో వాళ్ళకి కన్న వాళ్ళకి మా కాలేజీకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ముగిస్తుంది. బ్రైట్ బిలీఫ్ అన్నమాట. అవునా, మీకు ఆ బహుశా ఫీలింగ్స్ ఉంటే ఉండొచ్చు. మాకు చిన్నప్పుడు ఉంటుంది, ఈరోజు ఈ ఇయర్ ఎండింగ్ రా బాబు, ఈరోజు ఏ పని చేస్తామో ఇయరంతా అదే పని చేస్తాం అన్న దానివల్ల మేము వెళ్ళాము. అంత సీరియస్నెస్ అంత కమిట్మెంట్ లేకపోతే నువ్వు ఆర్డినరీ పర్సన్గా ఉంటావు. నీ క్లాస్లో 30 మంది అంటే 30 మందిలో 30 మందిగా ఉంటావు తప్ప ఒకటిగా ఉండవు. ఒకటిగా రావాలి అంటే కష్టపడాలి. 10 మంది పరిగెడతారు, 10 మంది ఫస్ట్ వస్తారా? ఒకరు ఇద్దరు ముగ్గురు వస్తారు, అంతేనా? కానీ అప్పుడప్పుడు 10 మంది కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి. అది స్పోర్ట్స్ మాస్టర్ అయినా సుధాకర్కి బాగా తెలుసు. చెస్ట్ ఫినిషింగ్ అంటారు దాన్ని. అంటే వెంట్రుక వాసు. బహుశా మీకు తెలియకపోవచ్చు ఈ స్పోర్ట్స్ లాంగ్వేజ్ కొద్దిగా. వెంట్రుక వాసులో విజయం. మన స్పోర్ట్స్ అమ్మాయి సెకండ్ ప్లేస్ వచ్చింది. ఎస్, ఫినిషింగ్ టచ్లో కూడా విజయం సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళని డైరెక్ట్గా వచ్చేసి నిలబడేసి పరిగెత్తండి అంటే వచ్చేస్తుందా? ఒక పర్సన్ ఒక గోల్డ్ మెడల్ సాధించాలి అంటే ఎన్ని గంటలు ఎన్ని రోజులు కష్టపడి ఉండాలి. మరి మీ కష్టం ఎంతవరకు వచ్చింది? డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఈ యొక్క రేస్లో, మీ యొక్క లైఫ్ అన్న రేస్లో మీరు ఎలా ఉన్నారు?
సొంతం సొంతం నీక నరక